హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 839 నేను మీ శివసుబ్రహ్మణ్యం కట్ట. పిఎం ఉజ్వల యోజన కింద మనకు ఆల్రెడీ తెలిసిందే ఏంటంటే వీళ్ళందరికీ కూడా ఎల్పిజి సిలిండర్లు ఇస్తుండే సబ్సిడీ బేస్డ్ కింద. సో ఇదేంటంటే ఫస్ట్ లో ఇంప్లిమెంట్ చేసినప్పుడు 12 సిలిండర్స్ ఇస్తుండే, దాని కాస్త వీళ్ళు 9 సిలిండర్స్ కి వేసిండ్రు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే యుద్ధ కారణాల వల్ల ప్రైస్ అనేది ప్రతి ఒక్క దాన్ని కూడా పెరిగిపోతున్నది కదా. సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సబ్సిడీలో వచ్చే సిలిండర్లు ఏవైతే ఉన్నాయో దీన్ని మొత్తానికి ఇయర్ కి 4 సిలిండర్లు చేయడం జరిగినది. ఎందుకు అనంటే మనం చూసుకున్నట్లయితే గ్లోబల్ ఫ్యూయల్ కాస్ట్ ఏదైతే పెరుగుతా ఉన్నదో అది ప్లస్ ఇంకా అలైన్మెంట్ విత్ యాక్చువల్ కన్సంప్షన్. సో ఇప్పుడు మనం వీళ్ళు ఏంటంటే 12 ఇస్తున్నారు ఇయర్ కి. సో ఈ హౌస్ హోల్డ్స్ వాళ్ళు ఎవరైతే వీళ్ళు ఉన్నారో ప్రజలు ఎవరైతే సిలిండర్లు వాడుతూ ఉన్నారో వీళ్ళు ఇయర్ లో 12 సిలిండర్స్ వీళ్ళకు చాలా ఎక్కువ, అది 12 కానీ 9 కానీ చాలా ఎక్కువ. సో ఇప్పుడు ఒక కామన్ లైఫ్ మనం చూసుకున్నట్లయితే వాళ్ళకు 4 సిలిండర్లు సరిపోతాయి అని చెప్పి సో మొత్తానికి అయితే 4 సిలిండర్ల వరకు ఇయర్లీ ఎంత 300 రూపీస్ సబ్సిడీ 14.2 kg సిలిండర్ 300 రూపీస్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నారు. సో ఇన్ కేస్ 4 సిలిండర్లు కాకుండా మీకు ఎక్స్ట్రా మళ్ళీ రీఫిల్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఏదైతే జనరల్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్లోనే ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇది దీనికి సంబంధించి మరి ఎవరికైతే ఈ సబ్సిడీలో ఈ సిలిండర్లు తీసుకుంటా ఉన్నారో జర ఒకసారి చూసుకొని మీరైతే చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి వస్తుంది. సో మరి కరెంట్ సబ్సిడీ కూడా 300 రూపీస్ ఉన్నది 14.2 kg సిలిండర్ కి ఓన్లీ ఫర్ ఫస్ట్ 4 రిఫిల్స్ కి. ఇది ఫినాన్షియల్ ఇయర్ లా ఫస్ట్ 4 సిలిండర్స్ ఏవైతే ఉంటాయో దానికి తర్వాత మళ్ళీ మీరు ఏదైతే రెగ్యులర్ సిలిండర్ ప్రైస్ ఉంటుందో ఆ ప్రైస్ పే చేయాల్సి వస్తుంది. మరి ఇక దీని గోల్స్ వచ్చేసి ఏంది, క్లీన్ కుకింగ్, హెల్తీ ఫ్యామిలీస్, బెటర్ ఎన్విరాన్మెంట్. సో అవన్నీ మిగతా అన్ని ఏవైతే ఉన్నాయో అట్లనే ఉన్నది. సో అసలు పిఎం ఉజ్వల యోజన ఏంటంటే ఫ్రీ ఎల్పిజి కనెక్షన్, స్టవ్ అండ్ ఫస్ట్ సిలిండర్ వీళ్ళు ఇస్తా ఉన్నారు. తర్వాత 300 రూపీస్ సబ్సిడీకి 14.2 kg సిలిండర్ ఇస్తారు. సో ఇది ఎందుకు దీన్ని తీసుకొచ్చిండ్రు అంటే చాలా మంది కూడా ఇప్పుడు సిలిండర్ ప్రైజెస్ కూడా పెరుగుతూ ఉన్నాయి కాబట్టి సో ఇది చాలా మంది కూడా కొనలేని సిచ్యువేషన్ ఉన్నారు కాబట్టి ఈ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల హెల్త్ కానివ్వండి, పొల్యూషన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గడం జరుగుతుంది. ఇంకొకటి కూడా ఎందుకు ఇట్లా చేసినారు అని అంటే చాలా మంది కూడా సిలిండర్స్ అనేది తక్కువ వాడుతూ ఉన్నారు. ఈ సబ్సిడీలో వచ్చినా కూడా తక్కువ వాడుకొని 9 సిలిండర్స్ కానీ 12 సిలిండర్స్ వీళ్ళకి అప్పట్లో వచ్చినప్పుడు ఏం చేసేదంటే కొంతమంది బ్లాక్లో అమ్మడం కానివ్వండి లేదా వేరే పనులకు యూజ్ చేయడం కానీ జరుగుతూ ఉన్నది. దానివల్ల స్కీమ్ దెబ్బతింటున్నది. ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ప్రాపర్గా రాకుండా జరుగుతూ ఉన్నది అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్లో అయితే ఎన్ని సిలిండర్స్ ఇస్తుండే, గతంలో 9 సిలిండర్స్ ఇస్తుండే, దానికన్నా ముందు 12 ఇస్తుండే. సో దాని అంతటికి కూడా మొత్తం వీళ్ళు అన్ని యాక్సెప్ట్ చూసి ఇప్పుడున్న సిచ్యువేషన్స్ కూడా అన్ని మైండ్లో పెట్టుకొని దాన్ని అయితే 4 సిలిండర్లకు చేయడం జరిగినది. మరి దీనిపైన మీరేమనుకుంటారు అనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే ఈ సిలిండర్స్ సబ్సిడీలో సిలిండర్స్ యూజ్ చేస్తూ ఉన్నారో మీరందరూ కూడా ఇప్పుడు మీకు లిమిటెడ్గా ఓన్లీ 4 ఇస్తూ ఉన్నారు ఫినాన్షియల్ ఇయర్లో కాబట్టి సో దాన్ని మీరు ఎంత కరెక్ట్గా యూసేజ్ చేసుకుంటేనే మళ్ళీ మీరు ఎక్స్ట్రా సిలిండర్కి పోకుండా ఎక్స్ట్రా పేమెంట్ కట్టకుండా ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రతి ఒక్కరు దీనిపైన ఏమనుకుంటారు అనేది కామెంట్ రూపకంలో తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళందరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన 839 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.